తన పెళ్లి కోసం శ్రీనివాసుడు కుబేరుడి దగ్గర అప్పు చేస్తే అక్క పెళ్లి కోసం నేను ఆ శ్రీనివాసుడి దగ్గరే అప్పు చేస్తున్నాను. అయ్యో పూజ అయిపోయిన వెంటనే అగరబత్తి ఆర్పేయాలని నీకు తెలీదా? ఇంకా 30 రోజులు రావాల్సింది, ఈ రోజే కాలిపోయింది. అయ్యో రాను రాను నీకు అజాగ్రత్త పెరిగిపోయిందే. తగిన స్వస్థ జరిగింది. నేను కాబట్టి శపించి వదిలేశాను. అదే సత్యభామ అయితే నరకాసుని చెప్పినట్టు చంపేసేది తెలుసా? జాగ్రత్త. మధు ఇట్రా. వస్తున్నాను. ఏమే వాణ్ణి కూడా చెప్పించేశావా? నీ అకౌంట్ లో ఇంకొకటి బలనమాట. సరే నువ్వు రా. అయ్యో అమ్మయ్యా, షష్ఠి పూర్తికి చీర కొనుక్కోవాలి, డబ్బులు ఎలాగా అనుకున్నాను. నాన్న 20,000 మనీ ఆర్డర్ పంపించాడు. మంచి చీర కొనుక్కోవచ్చు. 3, 4, 5 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9. ఈ రాక్షస్ చూసిందంటే మొత్తం మింగేస్తుంది. చెప్పండి అత్తయ్య. ఏంటమ్మా ఏదో లెక్క పెట్టుకుంటున్నా? నేనా? అబ్బే ఏం లేదండి. అవునా? మరి నాకేంటి నువ్వేదో లెక్క పెట్టుకుంటున్నట్టు చేతులు ఇలా ఇలా తిప్పినట్టు కనిపించింది. దుంకుముకుంది చూసేసినట్టుంది. అదా అత్తయ్య, మీ షష్ఠి పూర్తికి భోజనాలు ఇలా వడ్డించాలా అలా వడ్డించాలా అంటూ చేతులు ఇలా ఇలా అనుకుంటూ రిహార్సల్స్ చేసుకుంటున్నాను అత్తయ్య. నా దగ్గరకు వచ్చాక నువ్వు బాగా ముదిరిపోయావే. అలాగమ్మా, మంచిది మంచిది, బాగా ప్రాక్టీస్ చెయ్యమ్మా. అవును, మా షష్ఠి పూర్తికి మీ అమ్మా నాన్న వస్తున్నారుగా? వస్తున్నారు అత్తయ్య. ఇదిగో వచ్చేటప్పుడు గిఫ్ట్లు అవి ఇవి తెస్తారేమో, వద్దని చెప్పమ్మా. అంటే అది ఇదిగో వచ్చేటప్పుడు తెస్తారు కదా, వద్దని చెప్పొద్దలే, పాపం వాళ్ళు బాధపడతారు. అయినా ఎవరికిస్తున్నారు? బియ్యంకులకేగా, వాళ్ళు ఇవ్వచ్చు, మనం తీసుకోవచ్చు. ఏమంటావ్? కరెక్ట్ గా చెప్పారత్తయ్య. ఫ్రీగా వస్తే పుచ్చుంకాయలే వదలదు, ఇక గిఫ్ట్లు ఎలా వదులుతుందిలే. తెచ్చేదేదో కొంచెం కాస్ట్లీ గిఫ్ట్ తెమ్మనమ్మా, నలుగురికి చూపించుకోవడానికి బాగుంటుంది. అలాగే అత్తయ్య. నా పిచ్చి గాని 10,000లో గిఫ్ట్ తెమ్మని నువ్వు ముందే చెప్పుంటావు. అవును, కిందేంటి నల్లగా పడుంది? ఎక్కడత్తయ్య? అరే ఈ డబ్బెవరిది? నావే అత్తయ్య. ఇంత డబ్బు ఎక్కడదమ్మా? అది మీ షష్ఠి పూర్తికి. ఓ, గిఫ్ట్ కొనడానికి పోగు చేసావు కదూ? అయ్యో పిచ్చి తల్లి, పై కనబడవు గాని ఈ అత్తంటే ఎంత ప్రేమో. నిజంగా నీలాంటి కోడలు దొరకడం నా అదృష్టమమ్మా. కాకపోతే
ఏంటత్తయ్యా? అర్జెంటుగా ఓ 1000 రూపాయలు అవసరం అయ్యాయమ్మా. బ్యాంక్ వెళ్దాం అనుకున్నాను. ఎలాగో నీ దగ్గర ఉన్నాయి కాబట్టి అవి నాకే ఖర్చు పెడతావు కాబట్టి అందులో ఓ 1000 తీసుకుంటాను. ఏమంటావు? అది అత్తయ్య, అదే కదా, నా డబ్బులు నేను తీసుకుంటే నువ్వేమంటావు? అది నా బొంగోరు తల్లి. కొంట్లో పడితే చాలు బతుకనివ్వదు కదా. ఛీ, 1, 2. ఇదేంటి దుర్మార్గురాలు, 1000 చెప్పి 2000 నొక్కేసింది. ఇప్పుడు చీరకి 2000 తగ్గాయి. ఎలాగా? అంత దీనివల్లే. హాయ్ బుజ్జి, నువ్వు ఇక్కడున్నావా? నీకోసం ఇల్లంతా ఏమండి, వెతుకుతున్నాను. నాకు అర్జెంటుగా 2000 కావాలి. నాకు 5000 కావాలి. మీకెందుకు? పేకాడ్డానికేనా? చిచి, ఏ రోజైతే పేక మానేస్తానని నీ మీద ఒట్టేశాను ఆ రోజే మానేశాను. మరి ఇంకెందుకండి 5000? మా ఫ్రెండ్ వాళ్ళ అమ్మ హాస్పిటల్లో ఉంది. అర్జెంట్ గా ఆపండి మీ హరికథలు. నిజం చెప్పండి. ఆ, అది ఆ, 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 సారీ బుజ్జి, దేవత లాంటి నీకు అబద్ధం చెప్పాలనుకున్నాను. ఇప్పుడు నిజం చెప్తున్నాను. ఒకసారి ఆ టీవీ చూడు. నేను ఎప్పటినుంచో పేకాట ఆడుతూ ఉండేవాణ్ణి. ఈ పేకాటకు బానిసనై నా భార్యనే కాదు, పక్కింటి పని మనిషిని కూడా బాధ పెట్టాను. ఒక పేకమిత్రుని ద్వారా గోకామృత్ వారి పేకామృత్ గురించి విని దాన్ని వాడడం మొదలు పెట్టాను. అంతే, ఆ క్షణం నుంచి పేక మీద నాకు పగ పెరిగింది. తొక్కలో పేక అనే ఫీలింగ్ కలిగింది. నా మార్పుకి కారణం గోకామృత్ వారి పేకామృత్. దానికి థ్యాంక్స్. గోకామృత్ వారి పేకామృత్, దీని ధర 19,000. కానీ ఇప్పుడు మీకు అందుబాటులో 5,000 మాత్రమే. వెంటనే గోకామృత్ వారి పేకామృత్ వాడండి, పేకాట మానేయండి. చూసావా, నేను కూడా ఆ పౌడర్ వాడి పేక మానేద్దాం అనుకుంటున్నాను. అందుకే 5000 అడిగాను. సారీ. ఏమండి, మీరు పేక మానేస్తానంటే 5000 ఏంటి, 10,000 ఇస్తాను. ఆ, నిజంగా మానేస్తారు కదూ? ఆ. ఇదిగోండి 5000. థ్యాంక్స్ బుజ్జి. ఇప్పుడే ఆ పౌడర్ కొనుక్కొని తాగేస్తాను. చెప్పండి మేడం. శారీ సెక్షన్ ఎక్కడ? సెకండ్ ఫ్లోర్ మేడం. థ్యాంక్స్ అండి. రా. చెప్పండి సార్. శారీస్ కావాలి. సెకండ్ ఫ్లోర్ ఓ, సార్. థ్యాంక్ యూ. వెల్కమ్ సార్. ఎక్స్క్యూజ్ మీ సార్. చెప్పండి సార్. శారీస్ చూపించండి. ఏ రేంజ్లో కావాలి సార్ మీకు? ఒక 20,000లో చూపించండి. అలాగే సార్. ఇంత కాస్ట్లీ అంటే మా వల్ల కాదు. ఓ 2000లో చూపించండి. అలాగే మేడం. ఎక్కువ టైం లేదు, తొందరగా చూపించండి. ఓకే సార్. ఎంత టైం అయినా పర్వాలేదండి, మంచి చీరలు చూపించండి. అలాగే మేడం. సార్ ఇది బ్రాండెడేనా? బ్రాండెడే, కంచిపట్టు సార్. నాకు కావాల్సింది బ్రాండెడ్ కాదండి, క్వాలిటీ. అదుంటే బ్రాండెడ్ అయినా కాకపోయినా ఎక్కువ కాలం మన్నుతాయి. ఇది చూడండి సార్. సార్ ఈ చీరలు చాలండి, ఇంక చూపించకండి. సెలక్షన్ కష్టం అయిపోతుంది. ఈ 4 చీరలతో ఎలా సెలెక్ట్ చేస్తామండి? ఇంకా చూపించండి. ఆ కనపడేవన్నీ ఇలా పడేయండి. ఒక్క శారీ కోసం షాప్ మొత్తం తీయించేలా ఉన్నారు మేడం.
బాగుందా? ఈ గ్రీన్ పట్టు సారీ ప్యాక్ చేయండి. అలాగే సార్. ఇది బాగుంది కదా? బాగుంది. డిస్కౌంట్ ఏమీ లేదా అండి? 10% ఉంది మేడం. బయట 20% అని రాసుంది కదండి. కరెక్టే, నేను మర్చిపోయాను మేడం. ఈ చీర ప్యాక్ చేయండి. ఓకే, బిల్ కౌంటర్ లో పే చేయండి. థ్యాంక్ యూ. నువ్వు బిల్ పే చేసి వచ్చాయి, నేను బయట వెయిట్ చేస్తాను. ఓకే మేడం మీ బిల్ ఇవ్వండి. అక్కడికి వెళ్ళండి మేడం. ఆ బిల్లు డెలివరీ ఇవ్వు. అలాగే సార్. ఇదిగోండి సార్. అక్కడికి వెళ్ళండి. థ్యాంక్ యూ. వెల్కమ్. ఆ కౌంటర్కి వెళ్ళండి. థ్యాంక్ యూ. వెల్కమ్ సార్. కళ్ళు నెత్తి మీద పెట్టుకుని నడుస్తున్నారా? అలా గుద్దేశారేమిటి? ఎక్స్క్యూజ్ మీ, నేను గుద్దరమేంటి? మీరే నన్ను గుద్దారు. కాదు, మీరే నన్ను గుద్దారు. నేనెందుకు కావాలని గుద్దాను? అబ్బబ్బబ్బబ్బా, ఏమీ తెలియని నంగనచ్చన ఎలా మాట్లాడుతున్నారో చూడండి. అందమైన అమ్మాయిలు కనబడగానే మీలాంటి వెధవలందరికీ పోకిరి బుద్ధులు వచ్చేస్తాయి. ఏదో రకంగా టచ్ చేసి రాక్షసానందం పొందడానికి ట్రై చేస్తారు. ఆ ప్లాన్ లో భాగంగానే మీరు నన్ను గుద్దారు. కాదని మీ ఇష్టదైవం మీద ఒట్టేసి చెప్పండి. వాట్? యు హావ్ మిస్టేకెన్ మీ. చిల్, ఓకే? నో, వాంటెడ్లీ యు హావ్ డన్ ఇట్. డోంట్ యు నో హౌ టు బిహేవ్ ఇన్ పబ్లిక్ ప్లేసెస్? You have no common sense. You have no manners. Then why should I forgive you? ఏమండి, ఎందుకంత ఆవేశపడుతున్నారు? కూల్ అండి. చేసిందంతా చేసి కూల్ అంటే సరిపోతుందా? చేసిన దానికి సారీ చెప్పి మరో ఆడపిల్లతో బిహేవ్ చేయనని చెంపలు వేసుకుంటే కానీ వదిలిపెట్టను. నేను సారీ చెప్పడం ఏంటి? అలా అనుకుంటే మీరు కూడా నన్ను గుద్దారు కదా, మీరు కూడా సారీ చెప్పండి. ఏమిటి పెదవి తెలివితేటలు చూపిస్తున్నావా? నీ పప్పులేం నా దగ్గర ఉడకవు. మర్యాదగా సారీ చెప్పావా? సరే సరే, లేదంటేనా? లేదంటే సార్. లేదంటే ఏంటి? ఆడవాళ్ళతో గొడవ ఎందుకు సార్? ఏదో చిన్న సారీ చెప్పేసేయండి. లేదంటే ఆ కేసు ఈ కేసు అంటారు. ఎందుకు సార్ అవన్నీ? సారీ చెప్పేసేయండి. ఓకే. సరే. సారీ చెప్పారు కాబట్టి బతికిపోయారు, లేదంటే శపించేదాన్ని. శాపమా? శపించడం ఏంటి? అయినా ఈ రోజుల్లో శాపాలేంటి? ఇదేదో టిపికల్ క్యారెక్టర్ లా ఉంది. డాక్టర్ గారు ఇంటికి వచ్చేసాం. డాక్టర్ గారు, ఏమన్నా డాక్టర్ గారు? డాక్టర్ గారు. ఎవరిది? నమస్కారం అమ్మా. ఓ మల్లయ్య, బాగున్నావా? ఇప్పటిదాకా బాగానే ఉన్నానమ్మా. డాక్టర్ గారు ఉన్నారమ్మా? లోపలున్నాడు. కాకపోతే చిన్న పనిలో ఉన్నాడు. రావటానికి 1 గంట పడుతుంది. గంట? కొంచెం తొందరగా రమ్మనండమ్మా. అలాగే వస్తాడు. కాకపోతే కొంచెం ఫీజు ఖర్చు అవుతుంది. పిలిచినందుకు కూడా ఫీజా? పిలిచినందుకే కాదు, ఇక్కడ నుంచున్నందుకు కూడా ఫీజు వేస్తాను. ఇస్తావా? వద్దులేమ్మా, పిలిచే ఫీజు ఎంతో చెప్తే ఇచ్చేస్తాను. 100. ఇదిగో ఇందా 100. బాబు రంగనాథ్, రంగనాథ్. అమ్మా, ఏంటమ్మా? చెప్పమ్మా. మల్లయ్య వచ్చాడు, జాగ్రత్తగా చూసి పంపించు. అలాగేనమ్మా. ఇదిగో, పశువులు రాక 10 రోజులైంది. వచ్చిన ఈ బేరాన్ని అదరగొట్టి బెదరగొట్టైనా సరే షష్ఠి పూర్తి ఖర్చులకు సరిపడా లాగాలి. అర్థమైందా? నేను చూసుకుంటా కదమ్మా. మినిమం 10కి తగ్గకుండా లాగుతాను.
సరేనా? నిజంగా 10,000 లాగావంటే అందులో నుంచి నీకు 100 గిఫ్ట్ ఇస్తాను. బుజ్జి తల్లి, డాక్టర్ గారు వచ్చేస్తున్నారులే, కంగారు పడకు. రేయ్ త్వరగా కాని. సరేనమ్మా. నమస్కారం డాక్టర్ గారు. నమస్కారం. ఏంటి మల్లయ్య, ఏంటి ప్రాబ్లం? సమంత 2 రోజుల నుంచి తిండి తినటం లేదు, నీళ్లు తాగటం లేదు. షూటింగ్ లో బిజీగా ఉంటుందిలేరా. అయ్యి బాబాయ్, సమంత అంటే ఆ సమంత కాదండి, ఈ సమంత. ఏంటి ఇది సమంతనా? ఎండలో షూటింగ్లు ఎక్కువ చేసి నల్లగైనట్టుంది. అయ్యి బాబాయ్, నడుము మీద చేయబాకండి, దానికి నచ్చదు. అది పశువురా పశువా? కానీ ఆడదే కదండి. లాజిక్కే రోయ్. ఓకేరా, చెకింగ్ అయిపోయింది. రోగం ఏంటండి? ఇది కుయ్యో మొర్రో అని కొత్త రకం వ్యాధి. అల్సర్ కి అక్క లాంటిది, క్యాన్సర్ కి అన్న లాంటిది. అట్టే ఆలస్యం చేసావనుకో సమంత నీకే కాదు ఏ దున్నకి దక్కకుండా పోతుంది. అయ్యో బాబోయ్, సమంతని బతికించుకునే మార్గం ఏదైనా ఉంటే చెప్పండి డాక్టర్ గారు. ఉంది, కాకపోతే బాగా ఖర్చు అవుతుందయ్యా. ఎంత అవుతుంది? టెస్టులకో 10, మందులకో 10, నా ఫీజు ఇంకో 10, మొత్తం కలిపి 30. అంతే. అంతేనా? నేను ఇంకా ఏ 100-200 అవుతుంది అనుకున్నాను. హలో, 30 అంటే 30 రూపాయలు కాదు, 1000. 30,000. 30,000? దీన్ని కొన్నదే 40,000కి. మరో దారుంటే చెప్పండి. ఓ పని చెయ్యి, ఓ 10,000 ఇస్తాను, దీన్ని నాకు ఇచ్చేయి. డబ్బులు సాయంత్రం వచ్చి తీసుకో. ఆ తాడిటి డబ్బులు సాయంత్రం ఇస్తారుగా? సాయంత్రం ఇస్తాలే. సమంత జాగ్రత్త అమ్మా. అమ్మా సమంత. ఈ నిజంగా సమంతం వదిలి వెళ్తున్నట్టు ఫీల్ అయిపోతున్నాడండి. పొద్దున్నే మంచి బేరం దొరికింది. నమస్కారం డాక్టర్ గారు. రావయ్యారా, కరెక్ట్ గా టైంకి వచ్చావు. నువ్వు మంచి పాడి గేదె ఉంటే చూడమని చెప్పావు కదా, నీకోసమే దుబాయ్ నుంచి తెప్పించాను. దుబాయ్ గేదె పూటకి 10 లీటర్లు వస్తుంది నీకు, కాబట్టి ఒక 50కి ఇచ్చేస్తాను. ఇప్పుడే తీసుకెళ్తానండి. పర్లేదు రావయ్య, ఇదిగోండి ఈ 30,000 ఉంచుకోండి, మిగతా పర్లేదు రావయ్య, పర్లేదు. నీ దగ్గర డబ్బులు ఎక్కడ పోతే సాయంత్రం తెచ్చిచ్చేయే. వెళ్ళమ్మా, వెళ్ళు సమంత. దుబాయ్ గేదె, దుబాయ్ గేదె. రావయ్య, రావే దుబాయ్ గేదె. 1, 2, నేను చూసాను. నాకెంత ఇస్తున్నారు? చూసేసావా? మొత్తం చూడు బంగారం, ఈ 30,000 వచ్చిన విషయం మన ఇద్దరి మధ్యలోనే ఉండాలి. ఎట్టి పరిస్థితుల్లో అమ్మకు తెలియకూడదు. నాకు తెలుసు, మీ అమ్మకి సున్నం పెట్టి లాభంలో కన్నం పెడతారని. అవునా? మరి లాభం ఇద్దరం పంచుకుందామా? చిచి, నీ భాష నాకొచ్చొచ్చింది. చూడు, వచ్చిన లాభంలో అమ్మకు 10 ఇద్దాం, మిగిలిన 20లో నీకు5, నాకు 15. నాకు తెలియదు, ఎవరెవరికి ఎంత రావాలో మన బామ్మని అడిగి తెలుసుకుందామా? బామ్మ, వద్దు, బామ్మొద్దు. ఇదిగో నీకు 10, నాకు 10. ఓకేనా? ఓకే, షష్టి పూర్తికి చెవి కమ్మలు చేయించుకుంటాను. నీ బొంద, నీ 1/2 కిలో బంగారం బ్యాంకులో తక్కువ వడ్డీకి తాకట్టు పెట్టి బయట ఎక్కువ వడ్డీకి తిప్పుతుంది. చేయిస్తే ఈ చెవి కమ్మల పరిస్థితి కూడా అంతేనే. నిజమే. ఈ గిల్టు నగలని, బంగారు నగలని జనాలని నమ్మించలేక చేస్తున్నాను. సర్లేండి, ఈ 10,000 దాచుకుంటాను. బాబు రంగనాథ్, తొందరగా లోపల పెట్టు, అమ్మొస్తుంది. అక్క, అక్కడ నీళ్లు పెట్టాను చూడు. చిన్నగా 10 లాగావా? నువ్వు చెప్పడం నేను లాగపోతావమ్మా. ఇదిగో 100. ఉండు, అయినా నీ ఖర్చులే ఉంటాయి నాన్న. ఇదిగో ఈ 10 తీసుకో. ఒరేయ్ అమ్మా, 10 చేతిలో ఉన్నాయి కదా అని ఒకే రోజు ఖర్చు పెట్టకు. ఓ వారం రోజులు జాగ్రత్తగా వాడుకో. నెల వాడతానమ్మా. అది అనసూయ ముక్కుడు కంటే. అవును, మీ నాన్న ఎక్కడ్రా? నాకు తెలీదమ్మా. ఎక్కడైనా వారం రోజులు
రూపాయలు. పశువుల డాక్టర్నని పశువుల కన్నా హీనంగా చూస్తుంది మా అమ్మ. చెయ్యి నా యాదవ జీవితం. అనసూయాదేవి మొగుడేమిటి ఎంగిలి సిగరెట్లు ఏరుకుని కాల్తటమేంటని షాకయ్యావా? ఓసి పిచ్చి మొహమా, నాకు నచ్చని వాటిని కాల్చేస్తానని చచ్చిపోయిన మా నాన్న మీద బతుకున్న మా అమ్మకు మాటిచ్చానే. ప్రస్తుతానికి నువ్వు నాకు నచ్చలేదు, అందుకే కాల్చేస్తున్నాను. పేరు కూడా కక్కుర్తే ఏమిట్రా, దర్జాగా కింగ్ సైజ్ అని రాసుకుందాం. KING కింగ్, SIZE సైజ్. ఇప్పుడు ఈ రాజావారు కింగ్ సైజ్ సిగరెట్ తాగుతారన్నమాట. లాస్ట్ దమ్ము మందైతే కిక్కే వేరప్ప. చండాలపు సచ్చినోడా, పెళ్ళాం డబ్బులు ఇవ్వటం లేదని ఇలా ఎంగిలి సిగరెట్లు కాల్చుకునేదాకా వచ్చావన్నమాట. నలుగురు చూస్తే ఏమనుకుంటారా? నా బాధ కూడా అదేనే అమ్మా. తల్లి కాబట్టి తొందరగా అర్థం చేసుకున్నావు. ఇదిగో మీ కోడలతో చెప్పి టిప్పు కిందో అప్పు కిందో రోజుకో 100 కొట్టించావనుకో, నువ్వు పోయిన తర్వాత కూడా నేను తలుచుకుంటూ రోజు కింగ్ సైజ్ సిగరెట్లు కాల్చుకుంటానే అమ్మా. ఏం చేస్తున్నారు అక్కడ? ఇక్కడేం చేస్తున్నారు? అది ఎంగిలి అవును అవును, నీ దగ్గరికి డబ్బులకు వచ్చేవాళ్ళు, డాక్టర్ దగ్గరికి డబ్బులకు వచ్చేవాళ్ళు కాల్చి పారేసిన ఎంగిలి సిగరెట్ ముక్కలు అమ్మ చేత ఏరిస్తున్నాను. అంతలోనే నువ్వు వచ్చావు కదే అమ్మా. ఏరిస్తున్నారా కాలుస్తున్నారా? నన్న ఎంత మాట అన్నావు అనసూయ. నిన్ను కట్టుకున్నాక ఉపవాసాలతో కడుపు కాల్చుకోవడమే గాని సిగరెట్ కాల్చే అదృష్టం కూడానా? అదే అవకాశం ఉంటుందా అని. సరి సరి సరి, షష్టిపూర్తి అలాగే పదవే అమ్మా. ఏమైంది? ఏం లేదు, అమ్మకి చెయ్యి నొప్పిగా ఉందిట. నువ్వు నడవే, నేను ముందర వస్తాను. వచ్చావమ్మా, నీ గురించి ఎదురు చూస్తున్నానే. ఎందుకమ్మా? అమ్మా మధు, అక్కను చూసుకోవడానికి పెళ్లివారు వస్తున్నారు. కాకపోతే ముందుగా అనుకున్నట్టు సాయంత్రం కాకుండా మధ్యాహ్నమే వచ్చేస్తున్నారు. ఇంకో గంటలో పెళ్లివారు రానే వస్తారు. ఇక్కడ చూస్తేనేమో ఎక్కడ పనులు అక్కడే ఉన్నాయి. పెళ్లి వాళ్ళకి ఏర్పాట్లు ఎలా చేస్తామోనని నాకు భయంగా ఉందే. భయం ఎందుకమ్మా? మనమిద్దరం తలుచుకుంటే నలుగురు పని చేస్తాము. పైగా ఊరు నుంచి బంధువులు కూడా వచ్చారు కదా. తలా ఒక చెయ్యి వేస్తే అలా 10 నిమిషాలు అన్ని పనులు అయిపోతాయి. కరెక్ట్ గా చెప్పావు తల్లి. నీ మాటలు వింటుంటే పనులవుతాయో లేదో తెలియదు కానీ భయం మాత్రం పోతుందే. అమ్మా మధు, పెళ్లివారు దగ్గరికి వచ్చేసి ఉంటారు. నువ్వు ఒకసారి ఫోన్ చేసి వాళ్ళకి అడ్రస్ చెప్పు. సుమతి, నువ్వు మన బంధువులు కలిసి అమ్మాయిని పెళ్లి చూపులకు సిద్ధం చేయండి. అలాగేనండి. అమ్మా, ఏంటే? ఇదిగో చీర. చీర బాగుందా అమ్మా? తీసి చూడమ్మా. అబ్బా సుమతి, అమ్మాయి చూస్తే అందరం చూసినట్టే కదా. సమయం లేదు, త్వరగా కానివ్వండి. అలాగేనండి. ఏమిటే
అనసూయ ఎవరి కోసమే అలా గేటు వైపుకు మాటి మాటికి ఎదురు చూస్తున్నావు? చేతు కోసం అత్తయ్యా. గంట క్రితమే ఎయిర్పోర్ట్ నుంచి బయలుదేరానని చెప్పాడు. 2 గంటలైనా ఇంకా రాలేదు. ఎయిర్పోర్ట్ దాకా వచ్చినోడు ఇంటికి రాడా? ముహూర్తానికి సమయం అవుతుంది, వెళ్ళి కొత్త చీర కట్టుకొనిరా. నా కొడుకు నా కోసం 20,000 రూపాయల చీర తెస్తానన్నాడు. వాడు రావాలి, నేను ఆ చీర కట్టుకోవాలి, అప్పుడు కాని పూజలు కూర్చోను. అలాగా? అమ్మా అదిగో వచ్చేసాడు మాటల్లోనే. అమ్మా వచ్చేసాను. ఎలా ఉన్నావు నాన్న? సూపర్ అమ్మా, నిన్నెప్పుడెప్పుడు చూస్తానని పరిగెత్తుకుంటూ వచ్చేసాను. కాకపోతే నీకు చీర కొనే దగ్గర కొంచెం లేట్ అయింది, దాంతో కొంచెం ఆలస్యమైంది. పర్వాలేదు నాన్న. అవును, ఈ ముసల్దెవరమ్మా? ఒరేయ్, నిన్ను కన్న వెదవొకడున్నాడు కదా, వాడి కన్న తల్లిని నీకు నానమ్మని. నానమ్మా నువ్వు ఇంకా బతికే ఉన్నావా? నిన్ను సరదా సరదా దింపే కర్ర దింపే సరదా సరదా. ఎలా ఉన్నావే, ఎలా ఉన్నావు? ఆమెకి రోజుకు 2 పూట్ల మిగిలిన అన్నం తింటూ బానే ఉంది. మిగిలింది తింటాం కాదే, మిగిలితేనే తింటున్నాను. అమ్మా ఇదిగో నేను నీకోసం కొన్న చీర. అయ్యో చూసారా, నా కొడుకు నా కోసం 20,000 రూపాయలు పెట్టి చీర కొన్నాడు. ఎంతసేపు అయింది వచ్చి? ఇప్పుడే వచ్చానన్నా, ఎలా ఉన్నావు? మా అమ్మకు కొడుకులాగా, మీ అమ్మకు మొగుళ్లాగా, మీ అందరికి బాబులాగా బానే ఉన్నాను రా. కానీ నువ్వేంట్రా, అమెరికా వెళ్ళేటప్పుడు గంట మార్కు చుట్టలాగా గట్టిగా ఉండేవాడి, ఇప్పుడు కరీంబీడి కట్లాగా సన్నబడ్డావు. నీ దిక్కుమాలిన పోలికలు ఆపితే కొంచెం లోపలికి వెళ్దామా? రానన్నా. ఏవే తులసి, వచ్చి బాబుకు దిష్టితే. అమ్మాయి ఏమే, ఇన్ని మిరపకాయలు ఇంత ఉప్పు తీసుకురా. ఎందుకు? అవి లేకుండా దిష్టి ఎలా తీస్తావమ్మా? ఎండు మిరపకాయలు రాళ్ళ పట. ఇలా రా.